కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని, రైతుల రుణమాఫీపై సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకుగారి శ్రీధర్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆగస్టు 15 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ₹1,00,000 రుణమాఫీ జరిగిందని, మరోసారి రేవంత్ రెడ్డి హయాంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు. రుణమాఫీ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాకిస్వామి, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుచుకునేది ఏంటంటే, రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే, ఎలక్షన్లో చెప్పిన విధంగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా 2 లక్షలు చేసిన చరిత్ర, మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా 2 లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావుకి ఒకటి చెప్పదలుచుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్ధంగా అండి. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.